రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. మీ పొలంలో 10% చెరువు తవ్వుకోండి. ఈ చెరువు ఈ ఎక్సెస్ వాటర్, ఈ 5 లేయర్ లో ఉన్న నీళ్ళు ఎక్సెస్ వాటర్ ని కూడా ఆ చెరువుకు అనుసంధానం చేసి చెరువు నిండిదాకా నీళ్ళని ఏం చేస్తారు? కింద పొలాలకు వదిలేయాలి. అక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక 10-15 అడుగులు అవతల పొలం వాళ్ళకి గ్యాప్ ఇచ్చి మీరు ఈ చెరువు తవ్వుకుంటే చెరువు నిండినాక నీళ్లను కూడా భూగర్భంలో దాచుకోవచ్చు. ఉదయం మీకు విషయం చెప్పా కానీ టెక్నికల్ గా చెప్పలేదు, అది ఇప్పుడు చెప్తున్నాను. మనం చెరువుని 2 రకాలుగా నిర్మాణం చేసుకోవాలి. మనకి నీటి అవసరం చాలా ఉంది, వర్షపు నీటి అవసరం చాలా ఉంది. భూ ఉపరితలం మీద చెరువు నిర్మాణం చేసుకున్నాం, చెరువు నిండింది. ఆ నిండిన నీరుని బయటికి వదిలేస్తున్నప్పుడు భూగర్భంలో చెరువు నిర్మాణం చేసుకోవాలి. దీనికి మీకున్న డబ్బుని బట్టి, మీకున్న వనరులను బట్టి, మీకున్న భూమిని బట్టి 10x10 అడుగులు లేదా 15x15 అడుగులు లేదా 20x20 అడుగులు ఒక గుంట తీయండి. మీకున్న డబ్బును బట్టి దీనికి ఏదైనా పర్వాలా. 10x10, 15x15, 20x20, ఇంతకు మించి అక్కర్లేదు. లోతు ఎంత తీస్తారు? 8 అడుగులు తీయండి. చెరువు వచ్చేసి 12 అడుగుల వరకు వెళ్ళచ్చు. మ్యాక్సిమం 15 అడుగులు, అంతకు మించి అక్కర్లేదు. మీకు డబ్బులుంటే తీసుకోండి, అది వేరే విషయం. ఈ గుంట మాత్రం చెరువు నిండినాక ఒక 10 అడుగుల దూరంలో మీ బోర్డర్లోనే ఈ గుంట తీసుకోండి. ఈ గుంట మాన్యువల్గా తీయటం మంచిది, జేసీబీతో కుదరకపోతే. తప్పదంటే తీసుకోండి జేసీబీ, మనుషులు లేకపోతే. ఈ గుంటలో 8 అడుగుల గుంటలో సుమారుగా మీరు 15x15 అనుకుందాం. 15 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు, లోతు 8 అడుగులు. 4 మూలల 4 ఇంజెక్షన్ బోర్వెల్స్ వేయాలి. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలుగా భూమిలో నీళ్ళని తోడటానికి బోర్లు వేశాం. ఇప్పుడు మనం చేసే బోర్లు భూమిలోకి నీళ్లు ఇంకించటానికి చేసే బోర్లు. తీసుకున్న నీరుని మళ్ళీ అప్పచెప్పేయటం సంబంధించిన బోర్లు. నీళ్లు తీయటం కాదు ఈ బోర్లు. 4 మూలల్లో 4 బోర్లు వేయండి. ఎంత వేస్తారు? ఉదాహరణకి మీ ఏరియాలో 500 అడుగులకి నీళ్లు వస్తున్నాయి అనుకుందాం కాసేపు. మీరు ఈ బోర్ని ఎంత వేస్తారంటే, ఒకటి 50 అడుగులు లోతేయండి ఒక మూల, ఇంకొక మూల 20 అడుగులు ఎక్కువతో వేయండి, అంటే 70 అడుగులు కొట్టేయండి. ఇంకొక మూల 90 అడుగుల మూల వేయండి, ఇంకొక మూల 110 అడుగులకి వేయండి. సెంటర్లో 130 అడుగులకి వేయండి. ప్రతి 20 అడుగులకి ఒక బోరు చొప్పున 5 బోర్లు వేయండి. దింపటమే, ఇంకేం లేదు. ఇది ఒక కేసింగ్ వేస్తే చాలు. కేసింగ్ వచ్చేసి 20 అడుగులు ఉంటుంది. ఒక కేసింగ్ 20 అడుగులు ఉంటుంది. ఈ కేసింగ్ ఒకటి దింపండి, ప్రతిమ దాంట్లో లోపల అంతా ఓపెనే ఉంటుంది. బోర్లు మాత్రం వేస్తారు కానీ కేసింగ్ మాత్రం సింగిల్ కేసింగ్. ఈ కేసింగ్ ఏం చేస్తారు? ఈ భూమి మనం 8 అడుగులు లోతు తవ్వాం కదా,
తవ్విన దాని తర్వాత పైకి 6 అడుగుల నుంచి 7 అడుగులు అట్టి పెట్టండి. ఆ గుంట నుంచి పైకి, గుంట 8 అడుగులు ఉంది కదా, దాంట్లో 6 అడుగులు పైకి ఉండాలి కేసింగ్. ప్రతిమది 20లో 6 అడుగులు 7 అడుగులు మైనస్ చేస్తే అంతా 13 అడుగులు. 13 అడుగులు కేసింగ్ ఉండాలి లోపల. అర్థమవుతుందా? దింపిన తర్వాత బాటం నుంచి 8 అడుగులు కింద నుంచి 4 అడుగుల వరకు ఆ కేసింగ్ కి 12 mm హోల్స్ పెట్టండి. 12 mm అంటే మన చూపుడు వేలు. బాటం నుంచి 4 feet వరకు మాత్రమే పెట్టాలి, కేసింగ్ పెట్టాలి. 12 mm హోల్ అంటే ఇంత. ఇది డ్రిల్ మిషన్ ఉంటుంది కదా, డ్రిల్ మిషన్ తో పెట్టేసేయండి. ఇలా ప్రతి 3 అంగుళాలకి పెట్టుకుంటా రావాలి. ప్రతి 3 అంగుళాలకి చుట్టూత పెట్టుకుంటా రావాలి. అలా 3 వరుసలో 3 ఎన్నో వస్తాయి, 4 inches 5 inches 6 inches వేసుకుంటే హోల్స్ ఇంత కేసింగ్ హోల్ పెట్టడం. ఇలా మళ్ళీ 3 అంగుళాలు ఎత్తుకు పెట్టండి. ఈసారి పెట్టినప్పుడు బ్రిక్ టైప్ లో పెట్టండి. బ్రిక్ ఎలా కడతారు? డైమండ్ షేప్ ఐడియా ఉందా? ఒక చిన్న ఇటుకరాకి పక్కన పెడతారు కదా, ఇటుకని ఎలా కడతారు? మధ్యలో మొక్క పెడతారు కదా, అలా పెట్టాలి. 3 inches కి 3 అంగుళాలకి ఒకటి, అడ్డంగా నిలువుగా. అలా మీరు దానికి 4 అడుగులు వచ్చేంత పెట్టుకుంటే వెళ్ళండి. ఇలా మీరు పెడుతున్నప్పుడు ఆ మిషన్ తో పాటు ప్లాస్టిక్ అంతా వస్తూ ఉంటుంది, చిన్న చిన్న రజంలాగా. దాన్ని అంతా ఏరేయండి. ఒక గోనె చాలా వస్తుంది, అదంతా ఏరేసేయండి. మీరు డ్రిల్ పెట్టేటప్పుడు గోను సంచి చేస్తే మీకు దాని మీద పడిపోతే దాన్ని తీసేయచ్చు, రిమూవ్ చేసేయచ్చు. మీకు దగ్గరలో ఉన్న గ్రనైట్ రాళ్ళు, బెందెడ్ రాళ్ళు అంటారు కదా, బెందెడ అవి ఫస్ట్ 2 layers వేసేయండి. పేర్చకూడదు, రాయి పక్కన రాగా అనీవెన్గా వేసేయటమే. ఒక రాయి పక్కన కూర్చోబెట్టకూడదు, అనీవెన్గా పడేయండి. పడేసేటప్పుడు కేసింగ్ తగలకుండా చూసుకోండి, లేకపోతే పగిలిపోతుంది. దాంట్లో ఒక మనిషిని దింపి అనీవెన్గా పడేయండి. ఇలా పడేసేటప్పుడు పెద్ద రాళ్ళు ఫస్ట్ ఎక్కువ వేయాలి, పెద్ద సైజు రాళ్ళు, ఈ సైజు రాళ్ళు. తర్వాత చిన్న సైజు, దానికన్నా చిన్నవి రెండో పొర, మూడో పొర వచ్చేసరికి దానికన్నా చిన్నవి. ఇలా మీరు దాన్ని 2 నుంచి 3 అడుగులు నింపేయాలి. పైన 40 mm 60 mm ఈరాలు ఉంటే చూసారా, మన రోడ్ వేస్తున్నప్పుడు మెటల్ వేస్తారే, అదొక లేయరు. దాని మీద 40 mm ఒక లేయరు, దాని మీద 20 mm స్లాబ్ వేసేది ఒక లేయర్. ఇవన్నీ కలిపి 2 అడుగులకు వచ్చేటట్టుగా చేసుకోవాలి. అర్థమవుతుందండి? 8 అడుగుల్లో 2 అడుగులు వచ్చేటట్టుగా చేసుకోండి. పైన ఒక 1 inch దొడ్డు ఇసుక వేయండి. బేబీ చిప్స్ 1 inch వేసి దాని మీద 1 inch ఇదని వేసుకోవచ్చు. బేబీ చిప్స్ అంటే చిన్నగా ఉంటాయి కదా, 1 inch ఎక్కువ వేయకూడదు. శాండ్ దొడ్డు ఇసుక 1 inch. దగ్గర 2.5 అడుగులకు మించి ఎట్టి పరిస్థితిలో రావద్దు. ప్రతి మీద అంతా కూడా చుట్టూత బయటికి జరిగి, గుంట నుంచి బయటికి జరిగి 9 inches వాల్, గ్రనైట్ వాల్ కానీ ఇటుక వాల్ కానీ కట్టేయండి. ఈ కేసింగ్ ఎప్పుడైతే మీరు హోల్స్ పెట్టారో, ఈ రాళ్ళు వేసే ముందు దానికి ఈ SS మెషిన్లు అమ్ముతారు, మన కిటికీలకి వేసుకుంటారు దోమలు రాకుండా, స్టెయిన్లెస్ స్టీల్. అది హోల్స్ పెట్టంగానే ఆ ప్లాస్టిక్ రేణువులని ఏరేసేసి దానికి ఒక్క చుట్టండి. చుట్టి జియా వైర్తో 4-5 చోట్ల కట్టేయండి. జియా ఎందుకంటే త్వరగా రస్ట్ రాదు. ఇది SS వేస్తే మీకు త్వరగా రస్ట్ రాదు, 20 ఏళ్ళు పనిచేస్తుంది. ఇక ఈ రాళ్ళన్నీ వేసేసి చుట్టూత బయటికి జరిగి చుట్టూత 9 inches వాల్ కట్టండి. దీనివల్ల ఏంటంటే చెరువు నిండిన తర్వాత నీళ్లు దాని నుంచి దీనికి ఒక ఛానల్ చేసుకోండి, ఒక సిమెంట్ పైపు ఏదో ఒకటి వేసుకోండి. ఈ పిట్టికి అనుసంధానం చేయండి.
ఈ పిట్లకి నీళ్లు పడతాయి కదా, ఆ పడంగానే ఈ రంధ్రాలకు హోల్స్ పెట్టాం కాబట్టి రాళ్ల సందులోంచి కేసింగ్ ద్వారా భూగర్భంలోకి నీళ్లు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. ప్రతి 20 అడుగులకి మనం ఒక గ్యాప్ పెట్టాం ముందుగానే, 50 అడుగులకు ఒకటి, 70 అడుగులకు పెట్టాం కదా. ప్రతి లేయర్ లో వాటర్ డిపాజిట్ అవుతా ఉంటుంది. అన్ని పొరల్లోకి నీళ్లు ఇంకిపోతా ఉన్నప్పుడు మీ చెరువులో ఉన్న నీళ్లు 12 అడుగులు చెరువు తవ్వితే దాని భూగర్భం మట్టంలో ఈ తేమ ఉండటం వల్ల పైనున్న చెరువుల నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు. లోపల ప్రతి లేయర్ లో మనం తేమ నట్టు పెట్టేశాం కదా, ఈ తేమ 1/2 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ దూరం వరకు స్ప్రెడ్ అవుతుంది. ఇలా మేము ఒక చోట చేస్తే 1 కిలోమీటర్ల అవతల ఉన్న గవర్నమెంట్ స్కూల్లో బోర్లన్నీ మళ్ళీ ఛార్జ్ చేయండి. వాళ్ళు వచ్చి మాకు చెప్తే మాకు తెలిసింది. ఇది ఎప్పుడో చేసాం మేము. ఇట్లా మీరు ఎన్ని నీళ్ళైనా తాగుద్ది ఈ భూమి. అప్పుడు ఎంత పెద్ద వర్షం 2 రోజులు రానుండి 4 రోజులు రానుండి ఈ కేసింగ్ ద్వారా నీళ్లు ఎప్పటికీ మ్యాజిక్ లాగా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. ఇన్ని నీళ్లు తాగుద్ది భూమి, ఇంత దాహంగా ఉంది భూమి. ఇన్నాళ్ళు మనం తీసేసాం ఆ నీళ్ళన్నీ తిరిగి అప్పచెప్పాలి, లెక్క కట్టి మరీ అప్పచెప్పాలి. ఇది మీరు చేసుకుంటే జీవిత కాలంలో మీ బోర్లు ఎండిపోవటం అనేది ఉండదు. అప్పుడు మీరు బోర్ వేసుకోలేదంటే బోర్ వేసుకోండి. ఎక్కడ వేసుకుంటారు? చెరువు పక్కన బోర్ వేయండి. చెరువులో బోర్ కాదు, చెరువు పక్కన వేస్తే ఆ సీపేజ్ నీరు ఎప్పుడు మీకు ఇస్తా ఉంటుంది. అది ఆ తేమ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. మళ్ళీ జీవిత కాలంలో మళ్ళీ ఇంకో బోర్ వేయక్కర్లా మీరు. ఇది చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.